కరుణ చూపే వాళ్ళగా, దయ చూపేవాళ్ళు, సహించే వాళ్ళగా, క్షమించే వాళ్ళగా ఉండాలి. మొండి పట్టు పట్టొద్దు, మంకు పట్టు పట్టొద్దు, కచ్చల మారి చేష్టలు చేయొద్దు. కరుణించాలి, క్షమించేసేయాలి. అంటే అన్నారులే, తిట్టారులే, పోతే పోయిందిలే అనుకోవాలి, క్షమించేసేయాలి. ఇప్పుడు మనల్ని ఎందరో ఎన్నోసార్లు క్షమించారు, మనతో పొరపాటు ఏమి కాలేదు అన్నట్టు లైఫ్లో. మనం ఏమన్నా నోరు జారలేదా లైఫ్లో? మనం ఎన్నడూ తొందరపడి ఏదన్నా అనలేదు ఎవరినన్నా లైఫ్లో? వాళ్ళు మనం క్షమించలేదా? మనల్ని కూడా కొందరు నోరు జారి అనవచ్చు, కొందరు తప్పుడు అభిప్రాయం మన మీద కలిగి ఉండవచ్చు. క్షమించే వారికి ఉండండి. దెన్ అప్పుడు క్షేమాభివృద్ధి. ప్రేమ, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని ఆ ప్రేమను మన ద్వారా చూపించినప్పుడే అభివృద్ధి. నేను చాలాసార్లు చెప్పాను, మొదటి శతాబ్దంలో ఆనాటి క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఆనాటి క్రైస్తవులను, మన పితరులను, క్రైస్తవ పితరులను ప్రేమ జనం అన్నారని చెప్పాను. ప్రేమ జనం, పీపుల్ ఆఫ్ లవ్ అన్నారు, ప్రేమ జనం అన్నారు. ఎట్లన్నారు? వాళ్ళ క్రియల్లో ప్రేమ ఉంది కనుక ప్రేమ జనం అన్నారు. మన మాటల్లో పాటల్లో ప్రేమ ఉంటే ప్రేమ జనం అంటారా? పాటల్లో దేవుని ప్రేమ గురించి పాడతాం కానీ దేవుని ప్రేమ నిజమే, అది అబద్ధం ఏముంది? నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురం, మధురాతి మధురం. భలే తీగ రాగాలు, పెద్ద రాగాలు తీసి పాడతాం, మంచిదే, వ్యంగ్యంగా అనట్లేం కానీ మరి నా ప్రేమ మధురమేనా, నీ ప్రేమ మధురమే? యేసయ్య ప్రేమ మధురమే, ఎవరు కాదంటారా? ఆయన ప్రేమను మించిన ప్రేమ ఏంది? కలవరిశిలో ప్రాణమే పెట్టాడు. నీ ప్రేమ సంగతి ఏంది? నీ ప్రేమ మధురమేనా, నా ప్రేమ మధురమేనా? పరీక్ష చేసుకో. ప్రేమ లేని వాడనైతే నేను ఏంటంట, వ్యర్థుడను. యోహాను పత్రికలు యోహాను అంటాడు, కనిపించే సహోదరుని ప్రేమించని వాడు కనిపించని దేవుని ప్రేమిస్తాడయ్యా అని రాశారు. కనుక మనం సాటి మనుషులను ప్రేమించినప్పుడు, సహోదరిని ప్రేమించినప్పుడు, పొరుగు వారిని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమిస్తాం. కనుక క్రీస్తేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించమని వాక్యం చెప్తుంది. కనుక క్షేమాభివృద్ధికరమైన ప్రేమ, కొరింథీ పత్రిక మనం ధ్యానిస్తున్నాం. 8వ అధ్యాయానికి వచ్చాం. మొదటి వచనంలోనే క్షేమాభివృద్ధి కలిగించేది ప్రేమ. క్షేమాభివృద్ధి కలిగి జ్ఞానం ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలిగించు.